హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ ఓం శివాస్ ఫోర్ నా పేరు శివకుమార్. ఈరోజు నవ్వుకుందాం సరదా కాసేపు ఫన్నీ జోక్స్ సిరీస్ 81 మరికొన్ని జోక్స్ సరదాగా ఉంటాయి, చివరిదాకా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ ఫోర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రశ్న: నేటి కుర్రకారు ఎక్కువగా తెలుగు పలకలేకపోవడానికి కారణం? జవాబు: పలకలేకపోవడమే. నవ్వుల జల్లు. రవి: గిరి, ఎందుకు గుండు చేయించుకుంటున్నావు? గిరి: నా మార్కులు చూసి మా నాన్న జుట్టు పట్టుకొని కొట్టకుండా ఉండడానికి. పెళ్ళైన వారు భార్య ఫోటోను పర్సులో ఎందుకు పెట్టుకుంటారో తెలుసా? ఎందుకంటే పెద్ద సమస్య వచ్చినప్పుడు ఒక్కసారి ఫోటో చూస్తే చాలు, అది ఓ సమస్యేనా అనిపిస్తుందని. చక్కటి ఆరోగ్యానికి, ఆనందానికి రోజు చేయాల్సిన నేను కనిపెట్టిన సూత్రం: WWW. W వాటర్ ఎక్కువ తాగండి. W వాకింగ్ ఎక్కువ చేయండి. W వైఫ్ చెప్పింది వినండి. నోట్: పెళ్ళైన వాళ్ళకి మాత్రమే పైన నేను చెప్పింది, పెళ్ళి కాని వాళ్ళు ఎలాగో ఆరోగ్యంగానే ఉంటారు అనుకోండి. ఎక్కడైతే నువ్వు ఒకసారి మోసపోతావో అక్కడికి మరోసారి వెళ్ళకూడదు అని పెద్దలు చెబుతుంటారు. అలాగని పండక్కి అత్తారింటికి వెళ్ళకపోతే ఏం బాగుంటుంది చెప్పండి? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్: 2 ఏళ్ళుగా మీ రాశికి ఆదాయం ఎక్కువగా ఉంటుంది, అందుకే రైడ్ చేయడానికి వచ్చాం. దొంగ ఎస్ఐతో: చిన్నోడికి సంబంధాలు చూస్తున్నా, మన దగ్గరున్న ఆడదొంగల ఫోటో ఆల్బమ్ ఒకసారి ఇస్తారా? భర్త భార్యతో: ఉగాది పచ్చడిలో ఏం కలిపి చచ్చావే, డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిపోయా, రోజు మీరు త్రాగే మందు. ఐసీయూ అంటే నేను నిన్ను చూస్తున్నాను అని. ఐసీయూ అంటే నిన్నే ఇంకోడు చూసే పరిస్థితుల్లో ఉన్నావని అర్థం. తోపుడు బండిపై వ్యాపారం చేసుకుంటున్న వారిని చులకనగా చూసే మనం సూపర్ మార్కెట్లో మనమే బండిని తోసుకుంటూ వస్తువులను కొంటున్నాం. ఇది నాగరికత మరి. రిమోట్ కనిపెట్టింది తెల్లోడు కావచ్చు, కానీ అది పని చేయాలంటే వెనక కొట్టాలని కనిపెట్టింది భారతీయుడే. So please subscribe, like my channel Om Shivas Fall. Please subscribe and share this channel. Please subscribe. Thanks for watching. Thank you.